హాయ్ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మేము బస్సు దిగామంటే ప్యారిస్కి వచ్చాము ఐఫిల్ టవర్ చూడడానికి అనేసి. ఇప్పుడు నడిచి వెళ్తున్నాము. ఇప్పుడు అది ఎక్కడానికి టికెట్స్ అవి తీసుకోవాలట. టికెట్స్ తీసుకుంటున్నారు. ఒలింపిక్స్ అవుతుంది కదా ఇక్కడ, దాని నుంచి చాలా రష్గా ఉంటుందట అండి. ఇప్పుడు మేము ఐఫిల్ టవర్ చూడడానికని వచ్చామన్నమాట. ఇదిగో ఇప్పుడు వచ్చి లైన్లో నిలబడుతున్నామండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ వాటర్ వస్తుంది కదా, అది శానిటైజర్ వాటర్ అనమాట. అక్కడ ఎండ కూడా ఆ రోజు చాలా ఎక్కువగా ఉంది. అందు గురించి ఆ వాటర్ అలాగ పైపులతోటి అలాగా చల్లుతున్నారు. శానిటైజర్ కూడాను ఒకరికొకరు ఇట అంటకుండాను. అయితే ఇప్పుడు టికెట్ తీసుకున్నామండి. అది 3 ఫ్లోర్లు ఉన్నాయన్నమాట ఐఫిల్ టవర్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. మాకు థర్డ్ ఫ్లోర్ వచ్చింది. ఇదిగో ఆ పైకి ఎక్కామండి. ఎక్కి ఇదిగో సిటీ పైన థర్డ్ ఫ్లోర్లో చూస్తున్నాము నిలబడి. అదిగోండి సిటీ చూసారా ఎంత బాగా. ఇదిగో ఇదండి. తర్వాత ఏమో అక్కడే ఒలింపిక్స్ గేమ్స్ కూడా అవుతుందండి మాకు ఎదురుగానే ఐఫిల్ టవర్ దగ్గరే. అదంతా చూసామండి చాలా. అదిగోండి అక్కడ అవుతుంది. దానండి ఇప్పుడు ఐఫిల్ టవర్ అక్కడ మా గైడ్ ఏంటన్నాడంటే అక్కడ నిల్చొని ఇవన్నీ చూసామండి. చూసిన తర్వాత ఐఫిల్ టవర్ 10 o'clockకి లైటింగ్ చేస్తాడనమాట. ఆ లైటింగ్, ఆ మెరుపు చూడాలి. ఇంకా ఎలాగుంటుందంటే అంతాను 1, 2, 3 అని చెప్తారండి. అది చెప్పిన తర్వాత అదిగోండి అలాగా లైట్స్ అంతా ఐఫిల్ టవర్ అంతా అలాగ జిగుమిగుల్లాగా అలాగ వస్తుందండి. జనాలంతా ఒకటే విజిల్స్, ఒకటే ఇదండి. అయ్యండి. తర్వాత నైట్ మేము హోటల్కి వచ్చామండి. నో హోటల్ ఇచ్చాడు మాకు. బెడ్స్ అవి చాలా బాగున్నాయి. ఇదంతా కర్టన్స్. ఇదిగో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండి. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి చేసిన వాళ్ళు చెయ్యొచ్చు. ఇదంతాను ఇక్కడ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అంతటికీ ఇచ్చాడండి. గేమ్స్ కూడా ఇచ్చాడు. మేము నైట్ వచ్చామన్నమాట. మీల్స్ కూడా డిన్నర్ కూడా చాలా బాగుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. కంఫర్ట్గా ఉంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు అనుకుంటాను. మేము ఇప్పుడు డిజ్నీలోకి వచ్చి హోటల్ నుంచి నో హోటల్ నుంచి ఇక్కడికి వచ్చామండి. డిజ్నీలోకి వచ్చాము. ఇక్కడ పిల్లలకి ఒక షార్ట్ తీయమన్నారు కదా, పిల్లల గురించి తీస్తాను తప్పక. ఇవి వస్తున్నాము, రండి, అన్నీ చూపెడతాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతోటి. రండి ప్లీజ్ కమ్. ఇదిగోండి మేము డిజ్నీకి వచ్చాము కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ లోపలంతా ఇలా లోపలికి వచ్చామండి నడుచుకొని. తర్వాత ఇదిగోండి వెళ్తున్నాము. ఇదంతా ఫ్లవర్, ఇది పార్క్ లాగండి ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము. ఈ టికెట్స్ తీసుకుని లోపలికి వచ్చామండి. లోపలికి వెళ్ళాము. లోపలికి ఇక్కడంటే రైడ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఆ రైడ్స్ చూద్దామని వెళ్ళే లోపల ఇక్కడ ప్యారెడ్ అండి, అక్కడిది ప్యారెడ్ జరుగుతుంది అన్నారు. మా గైడ్ ఏంటన్నాడంటే ముందు ఆ ప్యారెడ్ చూడండి, తర్వాత మళ్ళీ 3 గంటలకే అవుతుంది మళ్ళా ఇంకో ప్యారెడ్, ఇది చూడండి అన్నాడు. మేము ప్యారెడ్ స్టార్ట్ అవ్వడానికని అక్కడ జనాలందరూ నిలబడ్డారండి. మేము కూడా నిలబడ్డాం అనమాట చూడడానికి. అదిగోండి ప్యారెడ్ స్టార్ట్ అయిపోయింది. డిజ్నీ పిల్లలు చూస్తారు కదా అంతాను మా ప్రోగ్రామ్స్. అలాగే ఇది ఒరిజినల్గా వాళ్ళు చేస్తారండి, యాక్టింగ్ చేస్తారు ఇవన్నీను. అది చూస్తున్నాం అనమాట. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలేటి పెద్దలేటి నిజంగా మనం చూడలేము. ఏదో టీవీలో చూడగలను, డైరెక్ట్గా చూడలేము కదా. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ బ్లూ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి సిండ్రిల్లా అండి. తను చాలా బేద్ కుటుంబం ఉంది. అయితే వాళ్ళకి స్టెప్ మదర్ ఉంటుంది అనమాట. అది చాలా కష్టాలు ఇస్తుంది. అది ఏం చేస్తుంది అనమాట, ఎలాగైతేమో వాళ్ళు ఇచ్చేసి ఆ రాజు ఏంటంటే ఈ పిల్లని చేసుకుంటాడండి. ఈ ముక్కు పెద్దగా ఉన్న అబ్బాయికి, ఇది ముక్కు పెద్దగా ఉంది కదండి, పినాకి వాడి పేరు. ఆడ అబద్ధాలు ఆడండి, ఆడ అబద్ధాలు ఆడడం రాదు. ఆడ అబద్ధంగానే ఆడితే ఆడ ముక్కు ఇలా పొడవుగా పెరిగిపోద్ది అనమాట. అది అక్కడ కథ అనమాట. ఇది మిక్కీ మౌస్ అండి. ఫస్ట్ డిజ్నీకి ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారనమాట. ఈ తక్కిన క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు కదండి, మిక్కీ మౌస్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూను. ఇది చిన్నపిల్లలు, మీ పిల్లలందరూ చూసే ఉంటారు, వాళ్ళకి అర్థం అవుతుంది. మనం అంటే చూడలేదు కాబట్టి మనకు తెలియదు. పిల్లలందరూ ఇది చూసారంటే వాళ్ళకే అర్థం అవుతుందండి.
ఇది టాయ్ స్టోరీ అండి. ఇది పిల్లలు ఆడుకుంటారు కదా బొమ్మల్లాగా, అప్పుడు ప్రాణం లేనట్టుగా ఉంటాయి అన్నమాట. ఆ పిల్లలు కానీ అక్కడ ఆడుకొని అక్కడ వదిలిస్తే మళ్ళీ వాటికి ప్రాణం వచ్చేస్తుందటండి. అవి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారట. ఇది స్టోరీ. ఇది ఒక యానిమల్ స్టోరీ అండి. ఈ యానిమల్ లయన్ కింగ్ అనమాట. ఇది యానిమల్ వాళ్ళు ఇది క్యారెక్టర్స్ చేస్తారనమాట. అది దాంట్లో డిజ్నీలో చూపెడుతున్నారనమాట. పిల్లలు ఇది కూడా చూసే ఉంటారండి, వాళ్ళకి తెలుసు పిల్లలకి. ఇది ఒక నెవర్లాండ్ అండి. ఇది ఏంటంటే ఇప్పుడు మనుషులు ఆడుతున్నారు కదా, వీళ్ళందరూ అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్తే మళ్ళీ చిన్నపిల్లల్లాగే అయిపోతారనమాట. మళ్ళీ పెద్దవరు చనిపోరు కూడాను, మళ్ళీ చిన్నపిల్లల్లాగే మళ్ళీ ఇదవుతారు. అది ఆ స్టోరీ అటండి. ఇది ఒక ఫిష్ స్టోరీ అండి. ఆరెంజ్ కలర్ ఉన్నట్టుగా అది అదొక ఫిష్ అనమాట. అది ఏంటంటే ఫిష్ చాలా ఎగ్స్ పెడతాయి కదా, అన్ని ఎగ్స్ తినేస్తాయి కదా కొన్ని జంతువులు. ఇది ఒక్కటి మిగులుతుంది అనమాట. అయితే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుతాడు. ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోద్దట. అది వెళ్ళిపోతే వాళ్ళ డాడీ ఏం చేస్తాడనమాట, చాలా ముద్దుగా పెంచుతాడు కదా, దాన్ని ఎవరు తినేస్తావు, ఏ జంతువులు తినేస్తాయని దాన్ని ఎతకడానికి వెళ్తాడండి. అది అడ్వెంచర్ కథ అనమాట. ఇది డిజ్నీ ప్రిన్సెస్ అండి. వీళ్ళందరూను ముందు నేను చెప్పాను కదా ఒక స్టోరీ, అలాగే వీళ్ళకి వాళ్ళ స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఇది చాలా ఫేమస్ డిజ్నీలోను ఈ ప్రిన్సెస్వి. అదండి.
ఇది ఫ్రోజన్ స్టోరీ అండి. ఇద్దరు సిస్టర్స్ ఉంటారనమాట. ఒక అమ్మాయికి మ్యాజిక్ తెలుసు, ఒక అమ్మాయికి మ్యాజిక్ తెలియదు. దీనికి 2 పార్ట్ సినిమాలు తీసేశారండి. ఇప్పుడు 3rd, 4th, 5th దీనికి సినిమాలు తీస్తున్నారండి. అది అన్నీ ఓకే అయిపోయింది. ఇది పిల్లలు చాలా ఇదిగా చూస్తారు. ఇది చాలా ఫేమస్ స్టోరీ అనమాట. ఇది పిల్లల్ని చూడమని చెప్పండి. డిజ్నీ చూస్తే అన్ని తెలుస్తాయి. ప్యారేడ్ అయిపోయిందండి. ప్యారేడ్ అయిపోయి మేము రైడింగ్ చూడడానికి వచ్చాము. ఇది కాసిల్ కోట అనమాట. ఇది దాని హౌస్, ఆ రాణిది, ఆ స్లీపింగ్ బ్యూటీ అనమాట. దందనమాట ఈ కోట. ఈ లోపల నుంచి మేము నడుచుకొని వెళ్ళామండి. నడుచుకొని వెళ్ళేసి ఇప్పుడు దానికి ఇదిగోండి అన్నిటికీ ఎక్కడానికని చూస్తున్నాము. ఈ ఐస్ క్రీమ్ ఎంతో తెలిసిందా? 320 రూపీస్ అండి. మిక్కీ మౌస్ షేప్లో ఉందన్నమాట. అంత కాస్ట్లీ అక్కడ. అన్నీ కూడా ప్రతి వస్తువు చాలా కాస్ట్లీ. అయితే లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే డిజ్నీకి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఈ కాసిల్ కోటలో నుంచి లోపలికి వెళ్ళామండి. ఈ లోపలికి వెళ్ళి ఇది బోట్ ఎక్కామండి. ఆ బోట్ ఎక్కిన తర్వాత దాంట్లోని ఏంటంటే అన్ని దేశాలు అనమాట. అన్ని దేశాలవి కల్చర్ అనమాట.
అదేనండి, అది చూసిన తర్వాత మేము బోట్ రైడింగ్ అని వచ్చామండి. ఆడు గబగబా, ఎందుకంటే మాకు బుక్ చేశాడు అనమాట ఆ బోటు. దాని గురించి అనేసి మమ్మల్ని గబగబా నడమన్నాడు. చాలా స్పీడ్గా నడిచాము. చూడండి ఎంత టూరిస్టులు అందరూ ఎన్ని బోట్లు ఎక్కారో. ఇదంతా అనమాట, దాంట్లో ఎక్కాము. అంతా ఇది ఏంటంటే ఇది ఒలింపిక్స్ అండి. ఒలింపిక్ది 24ది సంవత్సరంది పెట్టాడనమాట. అన్నీను ఫ్లాగ్స్ అన్నీ పెట్టాడు. మన ఇండియాది మట్టుకు లేదు, ఎందుకంటే ఇండియా పార్టిసిపేట్ చేయలేదు కదా. ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఇవి 12 బ్రిడ్జెస్ అండి. ఈ 12 బ్రిడ్జెస్ కింద నుంచి మేము బోట్లోని వెళ్ళామన్నమాట. అందరూ చూసారా, హాయ్ చెప్తున్నారు అందరూను. వాళ్ళు మనకు తెలియపోయినా కూడా వాళ్ళందరూ అలాగ చెప్తారనమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అందరితోటి కలిసి. అన్నీ చాలా ఇదే చేసామండి లోపల అంతాను. చాలాసేపు ఒక 1 అవర్ వరకు నైట్ 8 నుంచి తిరిగామండి. చూసారా ఎలాగ చేస్తున్నారో, బాయ్ చెప్తున్నారు అందరికీను. చాలా ఎంజాయ్ చేసాము. ఇది బిల్డింగ్స్ చూసారా, ఇక్కడ ఓల్డ్గా ఉంటాయి కానీ చాలా లుక్ మట్టుకు చాలా బాగుంటాయండి. చూసారా చర్చిలు ఇవంతాను ఎంత మోడర్న్గా ఉన్నాయో. లైటింగ్స్ అప్పుడు ఇక్కడ, ఎందుకంటే ప్యారిస్లోను ఒలింపిక్ గేమ్ జరుగుతుంది కదండి, పొద్దున్నంత కరెంట్ లేదు, నైట్ మట్టుకు చాలా కరెంటు. మా మనవడు చూసారా పాట పాడుతున్నాడు. మేమంతాను అలాగే ఎంజాయ్ చేసాము. ఇప్పుడు చాలా అరుచుకొని చేసుకొని బోట్ ఎక్కిను. ఇక్కడి నుంచే ఐఫిల్ టవర్ ఇదిగోండి కనిపిస్తుంది మా బోట్ బ్యాక్ సైడ్ అని. అదేమో స్పార్క్ అనమాట. అదిగో స్పార్క్స్ ఇచ్చాడు. మళ్ళీ సెకండ్ టైం అండి, 3 సార్లు చూసామండి. అసలు లైఫ్లో చూస్తామని అనుకోలేదు, చాలా చూసామండి. ఇది ఒక కోట అనమాట. ఇది ముందు
హాస్పిటల్ కోట తర్వాత హాస్పిటల్ అయింది. దాంట్లోనే నెపోలియన్ని పాతారండి. దీంట్లోనే ఈ కోట దానికి ప్రసిద్ధి